నమస్తే. నమస్కార ముద్రలో 3 సార్లు ఓంకార ఉచ్చారణ. నమస్కార ముద్ర తీసివేయాలి. చాలాసేపు కూర్చొని పనిచేసేవాళ్ళు, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్ళు, టైలరింగ్ వర్క్, అదర్ ఆపరేటింగ్ వర్క్స్, ఇలా ఎక్కువ సమయం మనం రాంగ్ పోస్చర్లో కూర్చొని పనిచేయడం ద్వారా మనకి మెడ నొప్పి, వెన్ను నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్, లోవర్ బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు యోగాలోని ఏ సాధనల ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు ఇప్పుడు చూసుకుందాము. విశ్రాంతిగా కూర్చోవాలి. మొదటగా ఒక 3 సార్లు తల వెనక్కి ముందుకి, నెక్ ఎక్సర్సైజ్, వర్టికల్ స్ట్రెచ్, తల వెనక్కి నెమ్మదిగా ముందుకి, చిన్ టు ద చెస్ట్, పూర్తి ధ్యాసతో చేయాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి. ఇంకో 2 సార్లు నెమ్మదిగా. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకి. సో మెడ, ముఖం విశ్రాంతిగా ఉంచాలి. ఈ విధంగా 3 సార్లు చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 సార్లు చేసుకోవాలి. తర్వాత నెక్ ట్విస్టింగ్, తల కుడికి ఎడమకి ట్విస్టింగ్, శ్వాస వదులుతూ పక్కకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ ఆపోజిట్ సైడ్. ఈ విధంగా 3 సార్లు చేసుకోవాలి. ప్రాక్టీస్ విత్ అవేర్నెస్. బ్రీద్ అవుట్ సైడ్, బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ అదర్ సైడ్. తర్వాత మధ్యలోకి రావాలి. కళ్ళు మూసుకొని 3 సార్లు సైడ్ బెండింగ్, ఇయర్ టు ద షోల్డర్, బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ అదర్ సైడ్. ఈ విధంగా 3 సార్లు చేసుకోవాలి. కళ్ళు మూసుకొని మధ్యలోకి రావాలి. 2 చేతివేళ్ళు కలిపి తలపైన పెట్టేసేయాలి. చేతివేళ్ళు కలిపి తలపైన పెట్టేసి మకారం శ్వాస వదిలేటప్పుడు విశ్రాంతి. హ్యాండ్స్ డౌన్. కళ్ళు మూసుకొని 10 సెకండ్లు విశ్రాంతిగా కూర్చోవాలి. నెక్ ఎక్సర్సైజ్ తర్వాత సుఖాసనంలో ఈ విధంగా విశ్రాంతిగా కూర్చోవాలి. ఇప్పుడు 10 సార్లు అంగుళీ శక్తి వికాసక, మనకి చేతి వేళ్ళని బలంగా చేసుకోవడానికి శ్వాస తీసుకుంటూ పిడికిలు బిగించి విత్ బ్లాస్ట్ ఎగ్జలేషన్ అండ్ ఫిస్ట్, బ్రీత్ ఇన్ ఫిస్ట్ విత్ బ్లాస్ట్ ఎగ్జలేషన్ స్ట్రైటన్. ఈ విధంగా 10 సార్లు చేసుకోవాలి పూర్తి ధ్యాసతో. విత్ బ్లాస్ట్ ఎగ్జలేషన్ స్ట్రైటన్. పది సార్లు చేసిన తర్వాత విశ్రాంతి. ఇప్పుడు కరతల శక్తి వికాసక, అరచేతులను తల ముందు తీసుకురావాలి, ఛాతీ ముందు. శ్వాస తీసుకుంటూ పైకి
విత్ బ్లాస్ట్ ఎగ్జలేషన్ డౌన్. చేతి వేళ్ళు దూరం చేసేయాలి. విత్ యాక్టివ్ ఎగ్జలేషన్ డౌన్. మణికట్టు బలంగా తయారు చేసుకోవడానికి, చేతులలో రక్త సరఫరా బాగా పెంచుకోవడానికి. నర్వ్ కండక్షన్, మజిల్ స్ట్రెంగ్త్ టు ఇంప్రూవ్ ద ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై. ఈ విధంగా 10 సార్లు చేసుకోవాలి. తర్వాత విశ్రాంతి. ఇప్పుడు 10 సార్లు కపోని శక్తి వికాసక. మోచేతులను మడిచి విత్ బ్లాస్ట్ ఎగ్జలేషన్ ముందుకి. బ్రీత్ ఇన్ ఫోల్డ్, బ్రీత్ అవుట్ సడన్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. ఈ విధంగా 10 సార్లు చేసుకోవాలి. మోచేతులను బలంగా తయారు చేసుకోవడానికి కపోని శక్తి వికాసక 10 times. పూర్తి ధ్యాసతో 10 సార్లు చేసుకున్న తర్వాత విశ్రాంతి. నెమ్మదిగా టైగర్ పోజ్లోకి రావాలి విత్ మినిమం మూమెంట్స్. అరచేతులు, మోకాళ్ళు, పాదాల మధ్యలో 1 foot గ్యాప్. 10 సార్లు టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ పొట్ట కిందికి, శ్వాస వదులుతూ వెన్నెముక పైకి, తల లోపలికి. టైగర్ స్ట్రెచ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈ సాధన ద్వారా మనకి వెన్నెముక బలంగా తయారు చేయడానికి. which helps to loosen all the joints. It stretches the nerves, muscles around the spine, lower back pain, sciatica pain, dorsal pain, any muscle pain at our back region will get cured with this practice. ప్రతిరోజు ఈ సాధన చేయడం ద్వారా వెన్ను సమస్యలు ఉంటే దూరం అయిపోతాయి, లేకపోతే మనకి వెన్ను సమస్యలు రాకుండా ఈ సాధన చాలా ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకుంటూ కాన్కేవ్ షేప్, శ్వాస వదులుతూ కాన్వెక్స్ షేప్. కనీసం 10 సార్లు చేసుకోవాలి. ఇలా శ్వాసతో పాటు శరీర కదలికలను మనం జోడిస్తూ సాధన చేసుకోవాలి. విత్ ఫుల్ ఆఫ్ అవేర్నెస్, విత్ రిలాక్స్డ్ బాడీ, విత్ డీప్ బ్రీతింగ్. ఈ సాధన 10 సార్లు చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 10 rounds రెస్ట్. హీల్స్ పైన కూర్చొని మోచేతులు కింద పెట్టేసి అరచేతులు గదవ కింద ఉంచేసి ఈ విధంగా మనం విశ్రాంతి పొందాలి కనీసం 10 సెకండ్ల పాటు. ఇప్పుడు నెమ్మదిగా పొట్ట పైన పడుకోవాలి. మకరాసనం. స్లోగా నెమ్మదిగా ముందుకెళ్ళాలి. ఈ విధంగా కాళ్ళు దూరం చేసి రెస్ట్ అవ్వాలి. ఇప్పుడు 20 సెకండ్ల పాటు మనం భుజంగాసనం వేసుకుందాం. 2 పాదాలు జతగా ఉంచాలి, లెగ్స్ టుగెదర్. అరచేతులు ఛాతి పక్కన ఉంచేసి నాభి వరకు మాత్రమే పైకెత్తాలి, ఎక్కువ పైకెత్తకూడదు. అప్ టు నేవల్ రీజన్. నాభి వరకు శరీరాన్ని పైకెత్తి ఇక్కడ ఉండిపోవాలి. కళ్ళు మూసుకొని ఛాతీలో శ్వాస, థొరాసిక్ బ్రీతింగ్. కింది నడుం, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ ఈ ఆసనంతో మనం తగ్గించుకోవచ్చు. శ్వాసక్రియ మెరుగుపరచుకోవచ్చు. వెన్నెముక బలంగా తయారు చేసుకోవడానికి భుజంగాసనం వెళ్ళిపోతుంది. ఈ ఆసనంలో కనీసం 20 నుండి 30 సెకండ్లు. తర్వాత నెమ్మదిగా విశ్రాంతి. మకరాసనంలో 5 సెకండ్ల విశ్రాంతి. మళ్ళీ స్థితిలోకి రావాలి. శలభాసనం. పాదాలు జతగా ఉంచి ఒక్కో చేయిని తొడల కింద పెట్టేసేయాలి. పామ్స్ అండర్ ది థైస్. 2 కాళ్ళు జతగా ఉంచాలి. ఇప్పుడు మనం శలభాసనం, వెన్ను సమస్యకి ముఖ్యమైన ఆసనం. ఒక కాలుని నెమ్మదిగా పైకెత్తి ఇంకో కాలుతో సపోర్ట్. ఈ విధంగా ఒక కాలుతో మనం శలభాసనం వేసుకోవాలి. ఈ ఆసనంలో కనీసం మనం 20 సెకండ్లు ఉండాలి. దీర్ఘ శ్వాసతో
కళ్ళు మూసుకొని మన పూర్తి ధ్యాస వెన్నెముక పైన ఉండాలి మరియు దీర్ఘ శ్వాస, శాంత స్థితి, స్టేట్ ఆఫ్ మైండ్. నెమ్మదిగా విశ్రాంతి. ఇప్పుడు ఇదే ఆసనం మనం వేరే కాలుతో చేసుకుంటాము. స్లోగా ఒక కాలు పైకెత్తి ఇంకో కాలుతో సపోర్ట్. శలభాసనం, లోకస్ట్ పోస్చర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనా టు మేనేజ్ ద లోవర్ బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ డైజెషన్. మళ్ళీ ఈ విధంగా ఆసనంలో 20 సెకండ్లు ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా విశ్రాంతి, మకరాసనంలో విశ్రాంతి. కాళ్ళు దూరం చేసి విశ్రాంతి పొందాలి. 10 సెకండ్ల పాటు విశ్రాంతి. వెళ్ళకిలా పడుకొని వేసుకునే ఆసనాలు చూద్దాము. నెమ్మదిగా తిరిగేసి పడుకోవాలి. వెళ్ళకిలా పడుకొని వేసే ఆసనం చూద్దాము. స్థితిలోకి రావాలి. పాదాలు జతగా ఉంచి మొదటగా సేతు బంధాసనం. 2 కాళ్ళను మడిచి అరచేతులను కిందికి తిప్పి ఉంచాలి. పాదాల మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, హాఫ్ ఫుట్ గ్యాప్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తొడలను, శరీరాన్ని పైకెత్తాలి. టు మేక్ బ్రిడ్జ్ పోస్చర్. వీలైనంతగా పైకెత్తాలి. ఈ ఆసనంలో 20 సెకండ్ల పాటు ఉండాలి. సేతుబంధాసనం. ఆసనంలో శ్వాస ఆపకూడదు, దీర్ఘ శ్వాస. నెమ్మదిగా విశ్రాంతి, కిందకి రావాలి. విశ్రాంత స్థితి, శవాసనంలో విశ్రాంతి. 5 సెకండ్స్ రిలాక్స్. మళ్ళీ పాదాలను జతగా ఉంచాలి. పవనముక్తాసనం. కుడి కాలుతో మనం పవనముక్తాసనం వేసుకుందాము. కుడి మోకాల్ని పట్టుకొని నుదురు మోకాలికి దగ్గరగా తీసుకురావాలి. ఎడమ కాల్ని కొద్దిగా పైకెత్తించాలి. కళ్ళు మూసుకొని పవనముక్తాసనంలో 20 సెకండ్ల పాటు దీర్ఘ శ్వాస. వెన్ను సమస్య దూరం అవ్వడంతో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. నెమ్మదిగా విశ్రాంతి. 5 సెకండ్స్ రిలాక్స్ ఇన్ శవాసన. ఇదే ఆసనం మనం ఎడమ కాలుతో చూద్దాము. హోల్డ్ ద లెఫ్ట్ నీ, ఫోర్హెడ్ టు ద నీ. కుడి కాలు కొద్దిగా పైకెత్తి దీర్ఘ శ్వాసతో ఆసనంలో ఉండాలి. నెమ్మదిగా విశ్రాంతి, రెస్టింగ్ పొజిషన్, శవాసనం. రెండు కాళ్ళని మడిచి విశ్రాంతి. ఫోల్డ్ ద లెగ్స్ అండ్ రెస్ట్. సో వెన్ను సమస్య ఉన్నప్పుడు శవాసనం నుండి ఈ విధంగా కాళ్ళను మడిచి విశ్రాంతి పొందాలి. శ్వాస తీసుకుంటూ పొట్ట పైకి ఉబ్బించి శ్వాస వదులుతూ పొట్ట లోపలికి తీసుకెళ్ళాలి. డీప్ అబ్డోమినల్ బ్రీతింగ్. విశ్రాంతి ప్రక్రియ, రిలాక్సేషన్. పొట్ట పైకి ఉబ్బించి పొట్ట లోపలికి తీసుకెళ్ళాలి. బ్రీత్ ఇన్, అబ్డోమెన్ అప్. Breathe out, abdomen inside. శ్వాస వదిలేటప్పుడు అకార ఉచ్చారణ. నిండా గాలి పీల్చుకొని
మళ్ళీ నిండా గాలి పీల్చుకొని అకారం తర్వాత విశ్రాంతి. ఇప్పుడు నెమ్మదిగా కుడి పక్కకు తిరిగి పడుకోవాలి. చాలా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ విత్ మినిమం మూమెంట్స్. టర్న్ రైట్ సైడ్ అండ్ రెస్ట్. 2 కాళ్ళు నిటారుగా ఉంచాలి. ఈ విధంగా ఒక అర నిమిషం మనం విశ్రాంతి పొందాలి. రెండు చేతుల సాయంతో మోకాళ్ళను మడిచి నెమ్మదిగా కళ్ళు తెరవకుండా సుఖాసనంలోకి రావాలి. సుఖాసనంలో విశ్రాంతిగా కూర్చోవాలి. యోగ శాస్త్రాన్ని అందించిన పతంజలి మహర్షికి మనం సెల్యుటేషన్, నమస్కారం చేసుకున్నాము. నమస్కార ముద్ర. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. आबाहुपुरुषाकारं शङ्खचक्रसिधारिणं सहस्रशिरसं शेषं ప్రణమామి పతంజలిం. 2 చేతులు రాపిడి చేసుకొని సింపుల్ పామింగ్, కళ్ళపైన కప్పేసి 5 సెకండ్లు వెచ్చదనాన్ని గమనించుకోవాలి. నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్. మన శరీరాన్ని చూసుకోవాలి, ముందుకు చూడాలి. నమస్కారం, ధన్యవాద. ఈ విధంగా మనం మెడ నొప్పి లేదా ఎనీ అదర్ నెక్ ఇష్యూస్, సర్వైకల్ స్పాండిలైటిస్, నెక్ పెయిన్ మరియు లోవర్ బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు విశ్రాంతిగా సిస్టమేటిక్గా ఈ విధంగా యోగా సాధన చేసుకోవాలి. ధన్యవాదాలు.